ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యాక సస్పెండ్ అయ్యాడు ప్రణీత్ రావు. ఆక్సిలరీ ప్రమోషన్ పొందిన డీఎస్పీని మొదటిసారి ఇన్స్పెక్టర్గా డిమోట్ చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డీఎస్పీ ప్రణీత్ రావును డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, భోగి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందనే మనం చెప్పాలి. ఎందుకంటే ఒక అధికారిని అభియోగాలు ఎదుర్కొంటున్న ఒక అధికారిని ఏకంగా డిమోట్ చేసిన వైనం ఇప్పుడు చోటు చేసుకోవడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్లి ఆ తర్వాత బెయిల్ పై బయటికి వచ్చిన ప్రణీత్ రావు ఇతను ఎస్ఐబికి డిఎస్పీగా పనిచేశాడు. ఇతని హయాంలోనే ఫోన్ కి సంబంధించిన ట్యాపింగ్ జరిగినట్లుగా అనేక అభియోగాలు రావడం జరిగింది. దీనిపైన ఇతనిపై కేసు నమోదు కావడం, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో, ఆ తర్వాత అరెస్ట్ చేయడం, చెంచలగూడ జైలుకు వెళ్లి అక్కడ బెయిల్ పై బయటికి వచ్చిన నేపథ్యం చోటు చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ప్రణీత్ రావు ఉన్నాడు కాబట్టి అతను డిఎస్పీ స్థాయి నుండి సిఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2007 బ్యాచ్ కు చెందిన ప్రణీత్ రావు ఎస్ఐగా బ్యాచ్ కు సంబంధించిన 2007 బ్యాచ్ కు సంబంధించిన ప్రణీత్ రావు ఆ తర్వాత విధి నిర్వహణలో భాగంగా ప్రమోట్ అవుతూ డిఎస్పీ స్థాయి వరకు కూడా చేరుకున్నాడు. ఎస్ఐబిలో ఇతను డిఎస్పీగా పనిచేస్తూ ప్రభాకర్ రావుకు సంబంధించిన చీఫ్ గా పనిచేస్తున్న సమయంలో ఇతనికి చాలా కీలకంగా వ్యవహరించినట్లు సిట్ అనేక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ప్రణీత్ రావుకు సంబంధించిన దానిపైన ఏకంగా అతన్ని డిమోట్ చేస్తూ ప్రస్తుతం సిఐగా డిమోట్ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇలాంటి ఘటన జరగడం అనేది, ఇన్స్పెక్టర్ గా డిమోట్ చేయడం అనేది మొట్టమొదటిసారిగా జరిగినట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. థ్యాంక్ యూ రాధాకృష్ణ.